హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 35,000 వరకు సాలరీ వస్తుంది. ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక శుభవార్త. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్, ఆన్లైన్ టెస్ట్లు ఇంకా ఇతర బెనిఫిట్స్ పొందే విధంగా పాస్ ప్రో ప్యాకేజీ పైన మహాపారి సేల్ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఆఫర్ మనకి 29th నుంచి 31st అక్టోబర్ వరకు ఉంటుంది. 29th అక్టోబర్ రోజు కనుక మీరు 12 AM నుంచి 1 AM లోపు తీసుకుంటే ఇంకా మీకు చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మీకు 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు, అలాగే 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, లైవ్ టెస్ట్లు రాసుకోవడానికి యాక్సెస్ దొరుకుతుంది. ప్రో క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీరు అన్ని టెస్ట్లని ఎన్నిసార్లైనా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించి ప్రజెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఒక లింక్ పైన క్లిక్ చేసేసి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు 29th అక్టోబర్ రోజు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ దొరుకుతుంది 12 AM నుంచి 1 AM లోపు కనుక తీసుకుంటే. సో మిగతా టైంలో తీసుకున్న కూడా మీకు 399కే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే FRJ10 కోడ్ని అయితే ఎంటర్ చేసి తీసుకోండి. సో ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఇప్పుడు మనము జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ పాస్ అని చెప్పేసి ఇచ్చాడు నోటిఫికేషన్లోనే. అంటే జస్ట్ మీరు 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే ఈ యొక్క MTS అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ MTS పోస్ట్కి సెలెక్ట్ అయితే మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు డ్యూటీస్ అనేవి చేయాలి. ఒకవేళ ఆఫీస్ మెయింటెనెన్స్కి సంబంధించి ఇస్తే అక్కడ ఆఫీస్లో మీరు ఆఫీస్లో ఉండేటువంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, అలాగే కొంచెం ఆ యొక్క ఆఫీస్ పరిసరాలని క్లీన్గా ఉంచడము, డాక్యుమెంట్స్ని అక్కడ క్యారీ చేయడము, ఫైల్స్ని క్యారీ చేయడము, ఏదైనా జిరాక్స్ తీసుకురమంటే జిరాక్స్ తీసుకొని రావడము, ఇలాంటి వర్క్స్ చేయాలి. హాస్పిటాలిటీ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయితే ఆ రిలేటెడ్గా వర్క్ ఉంటుంది. హౌస్ కీపింగ్ లేదా హార్టికల్చర్లో సెలెక్ట్ అయితే ఆ డ్యూటీస్ అనేవి చేయాలి. సో ఈ విధంగా మనకి MTS అంటే ఏంటి అంటే వివిధ రకాల వర్క్స్ అనేవి చెప్తారనమాట. అన్నీ కూడా అటెండర్ లెవెల్ డ్యూటీస్ అన్ని కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మరీ అంత చీప్ ఏమీ కాదు, మంచి సాలరీ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పరంగా కూడా మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఈ జాబ్స్కి అయితే ఉంటాయి. కాబట్టి సో ఎవరు కూడా నామోషిగా అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనకి మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మీకు తెలిసింది కదా, అలాంటి జాబ్స్ని కూడా మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. అండ్ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ ఉండవు. అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకి ఆన్లైన్లో కండక్ట్ చేయరు. OMR బేస్డ్ విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours టైం ఇస్తారు. ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఈ విధంగా ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు నోటిఫికేషన్లోనే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో వాళ్ళే ఇచ్చారు నోటిఫికేషన్లో ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి సాలరీ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ప్రజెంట్ పే స్కేల్ ప్రకారం మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకు అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సాలరీ అనేది వస్తుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి దాదాపుగా ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ జనరల్
జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు. మన జనరల్ ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీసే కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 27th అంటే ఈ రోజు మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 25th లోపు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు, ఈమెయిల్ చేయాల్సినటువంటి పని కూడా లేదనమాట. సో మీరు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట. అండ్ మీకు ఇనీషియల్లీ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారు. సో ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ కూడా కావివి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీజు లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. అన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీసే. అంతేకాకుండా మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇదే సంస్థలో ఉన్నప్పటికీ, దూరమైనప్పటికీ కూడా సో మీకు ఫర్దర్గా ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంటుంది కాబట్టి సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి అనుబంధ సంస్థలకి కూడా మీరు జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మరి 1-2 వేకెన్సీస్ అయితే లేవు, పర్వాలేదు. వేకెన్సీస్ కూడా మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఒకటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి సో నెగటివ్ విధానం కూడా ఉంది కాబట్టి ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో సో మంచిగా ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్స్ని పట్టించుకోరు. మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్ అలాంటి నోటిఫికేషన్స్కి చాలా అప్లికేషన్స్ వస్తాయి. బట్ ఇలాంటి నోటిఫికేషన్స్కి ఏంటంటే చాలా తక్కువ మంది అప్లికేషన్స్ పెడతారు కాబట్టి కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ని మాత్రం సో మీకు ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. సో కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. మెయిన్ ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలాగే అమ్మాయిలు మాత్రం సో డెఫినెట్గా అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఫీజు అయితే లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అలాగే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లాగిన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇందులో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేయండి. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అనే డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.